ర్యాగింగ్ భూతం పాఠశాలలోనూ విస్తరిస్తుంది. తాజాగా కొమరంభీం జిల్లా కాగజ్నగర్లోని జ్యోతి బాపులే బాలుర ఆశ్రమ పాఠశాలలో సీనియర్ల వేధింపులు వెలుగులోకి వచ్చాయి. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు వేధిస్తున్నారని జూనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బట్టలు ఉతకమని, చపాతీలు చేయమని తమను బెదిరిస్తున్నారంట జూనియర్ స్టూడెంట్స్ అని ఆరోపిస్తున్నారు. 7వ తరగతికి విద్యార్థికి చెందిన వాటర్ బాటిల్లో మూత్ర విసర్జన చేశారని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. హాస్టల్లో పడుకునేందుకు చోటు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, కొందరు సీనియర్లు మద్యం కూడా తీసుకొస్తున్నారని తెలిపారు. నా బాడీలో టాయిలెట్ పోసింది సార్. నేను తాగిన సార్. కడుపులో మొత్తం ఇన్ఫెక్షన్ అయింది సార్. ఎవరో పోసింది సార్, తెలియదు ఎవరు తాగిన సార్. నేను తాగిన వాళ్ళు నమ్ముతలేరు. బాత్రూంలో నేను లాట్రిన్ పోతాను సార్. లాట్రిన్ పోయి అది పాయింట్ వేసుకుంటానా. ఇంత పెద్ద పాయింట్ వేసుకుంది సార్. అది ఉంటే తలకాయ పలుకుతూ నేను బ్లేడ్ పట్టి ఇక్కడ పోసింది సార్. ఎవరన్నా నా పేరు చెప్తాను సార్. నేను చెప్పినా కానీ సార్ ఏం అంటలేడు సార్. చదువు కూడా ఏం అర్థమైతలేదు.